హాయ్ అండి, మీలో ఎంతమందికి జొన్న రొట్టె చేయడం వచ్చో కామెంట్ చేయండి. సో ఈరోజు మా మమ్మీ అయితే జొన్న రొట్టె చేస్తున్నారనమాట. సో జొన్న రొట్టె అయితే ఎంత మందంగా ఉండాలి, వాటర్తో అద్దుకోవాలండి. ఇప్పుడు మెల్లగా క్లాత్ నుంచి సపరేట్ చేయాలి. ఇట్లా క్లాత్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఇట్లా పెనం మీద వేసుకోవాలి. సో దీనికి ఆయిల్ అవసరం లేదండి, లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, 1 టేబుల్ స్పూను. సో ఇట్లాగా ఒత్తుకోవాలి జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె మేము జొన్నలు గోధుమలు విడివిడి కలిపి పట్టించామండి. సో ఇప్పుడు ఇది తిరగేసుకోవాలి. 2 వైపులు కాలిన తర్వాతే ఆయిల్ పోసుకోవాలండి. అసలు ఆయిల్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఈ జొన్న రొట్టె అనేది డయాబెటీస్ పేషెంట్కి చాలా మంచిది అన్నమాట. షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా నైట్ ఇవి తింటే చాలా మంచిది, వెయిట్ లాస్ అవుతారు కూడా. సో ఇప్పుడు జొన్న రొట్టె 2 సైడ్లు కాలిన తర్వాత చూడండి, కొంచెమే ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు. ఇట్లా 2 వైపులు పోసుకోవాలండి. 2 సైడ్స్ కాలిన తర్వాత చూసారు కదా, ఇట్లా కాలాలి. ఇట్లా అనుకుంటూ ఉండాలి, అట్లా కడతో, లేదంటే కాలదు సరిగ్గా, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇట్లాగా అద్దుకుంటూ ఉంటుంటే కాలుతుందండి బాగా. సో మనకి ఇట్లాగా 2 వైపులు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదండి, జొన్న రొట్టె అనేది ఒత్తుకునేటప్పుడు కూడా ఇంత మందం ఉంటే సరిపోతుంది, పలుచగా కూడా చేస్తే బాగోవన్నమాట. సో ఫైనల్గా మన జొన్న రొట్టెలు అయితే ఇలా వచ్చేసాయండి. సో చూసారు కదండి, చాలా మెత్తగా కూడా మొత్తం లోపలంతా కూడా ఉడికిపోయాయి అన్నమాట. చాలా బాగుంటాయి, డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.